అండి మై నేమ్ ఇస్ చౌదరి ప్రవళిక. నేను వచ్చేసి ఫరెవర్లో ఏ విధంగా సక్సెస్ అయ్యాననేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను జూలై లాస్ట్ వీక్ 24th ఫరెవర్లోకి వచ్చానండి. నేను ఆ 6 days కూడా చాలా అంటే నేను ఎలాగన్నా సక్సెస్ అవ్వాలి అని చెప్పి, నేను ఫస్ట్ చెక్ అందరికీ చూపించాలి అని చెప్పి నేను కొంచెం హార్డ్ వర్క్ చేశాను అనమాట. సో వితిన్ 6 daysకే నాకు 7,000 చెక్ వచ్చిందనమాట. సో నేను ఆ టైంలో 9th month ప్రెగ్నెన్సీ నాకు. సో చాలా ఇబ్బంది పడేదాన్ని అనమాట. ఎలా నేను వర్క్ చేయగలనా లేదా, ఈ టైంలో అసలు చేయగలనా లేదా అని చెప్పి ఆలోచించాను ఎక్కువ. బట్ నేనైతే కంఫర్టబుల్గా నేను వర్క్ చేసుకోగలిగానండి. నేను ఆగస్టులో వచ్చేసి 8cc కంప్లీట్ చేశాను. అసలు స్టార్టింగ్లో కాస్త ఇబ్బందిగా ఉండేది 2cc అవడానికి కూడా. బట్ నేనైతే గివ్ అప్ ఇవ్వలేదండి. నేను ఎలాగైనా సక్సెస్ అవ్వాలి ఫరెవర్లో అని చెప్పి డిసైడ్ అయ్యాను. సో నాకు 8cc కంప్లీట్ అయ్యేసరికి నాకు ఆగస్ట్ మంత్కి వచ్చేసరికి 23,000 చెక్ వచ్చిందండి. నేనే షాక్ అయిపోయాను అసలు. నేను మినిమం ఒక 3 hours అనుకుంటా వర్క్ చేశాను పర్ డేలో. నెక్స్ట్ వచ్చేసి నేను సెప్టెంబర్ మంత్కి సూపర్వైజర్ అయ్యానండి. అది కూడా కంప్లీట్గా మా టీమ్ హెల్ప్తోనే నేను సూపర్వైజర్ అయ్యాను. ఎందుకంటే నేను ఆగస్టు 24th వచ్చేసరికి నా డెలివరీ డేట్ అండి. సో ప్రెజెంట్ అయితే నాకు 1 month బేబీ. ఈ మంత్కి వచ్చేసరికి నేను అస్సలు వర్క్ చేయలేకపోయాను పాపతో. నెక్స్ట్ ఇంకో బేబీ కూడా ఉందన్నమాట, 3 months బేబీ. సో వాళ్ళిద్దరితో నేను ఎలా వర్క్ చేయగలను, ఇప్పటికన్నా వదిలేద్దాంలే అన్న ఆలోచన వచ్చేదన్నమాట. బట్ నేను ఒక 3 hours డైలీ చేయడం వల్లే నాకు ఇంత ఇన్కమ్ వచ్చింది, 23,000 వచ్చింది. నేను ఇందులో ఎంత సక్సెస్ అవ్వచ్చు, దీని ద్వారా నేను ఇంకెంతో మందిని సక్సెస్ చేయించవచ్చు అనుకున్నాను. దాని ద్వారా ఏంటంటే నేనైతే గివ్ అప్ ఇవ్వలేదండి అస్సలు. సెప్టెంబర్లో నేనైతే బాగా డల్ అయిపోయాను. బట్ ఇప్పుడు నేను అదంతా ఆలోచించి కూడా ఇక్కడి నుంచి ఈ టైం నుంచి కూడా నేను అస్సలు గివ్ అప్ ఇవ్వకూడదు. నేను డ్యామ్ షూర్గా నెక్స్ట్ మంత్లో నేను మేనేజర్ అవ్వాలి అనుకుంటున్నాను. సో ప్రెజెంట్ అయితే నా టార్గెట్ అదండి. మీకు అందరికీ నేను చెప్పేది ఒకటే, అసలు గివ్ అప్ ఇవ్వడానికి ట్రై చేయొద్దు. ఆ ఆలోచన కూడా మీ మైండ్లోకి తీసుకురాకండి. ఇది డెఫినెట్లీ అండి, మనం కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ ఫరెవర్లోకి వచ్చినాకైతే మాత్రం తప్పనిసరిగా సక్సెస్